హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మరో కొత్త సీరియల్తో మీ ముందుకు వచ్చాను. సీరియల్ పేరు నీ తనువుకై. స్టోరీ లైన్ వచ్చేసి అమ్మాయి మనసు కాకుండా తన తనువును మాత్రమే ఇష్టపడి అనుభవించాలనే యాటిట్యూడ్ హీరో కమ్ విలన్. మధ్యతరగతి కుటుంబంలో ఆదర్శ భావాలతో పెరిగి ప్రాణం కంటే మానం మిన్నగా భావించే ఆ అమ్మాయి అతన్ని ఎదుర్కొందా? లేక అనుకోని పరిస్థితుల్లో అతనికి లొంగిపోయిందా? ఎన్నో ట్విస్టులు, మలుపులతో కూడిన 'నీ తనువుకే' సీరియల్ మిస్ కాకుండా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాము. అశ్వత్థామ విశ్వవిద్యాలయం అని కాలేజీ ముందు పెద్ద బోర్డు కనిపిస్తుంది. కాలేజీ గ్రౌండ్‌లో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన అశ్వత్థామ, వారి సతీమణి అంజలి గారి విగ్రహాలు బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంటాయి. ఆ విగ్రహాల కింద దీపం వెలిగించటానికి నూనెతో నింపి ఒత్తిపెట్టిన ప్రమిద కనిపిస్తుంటుంది. ఆ పక్కనే విగ్రహాలకు వేయటానికి తాంబూలంలోకి వచ్చి చేరిన పూలదండలు కనిపిస్తుంటాయి. ఆ విగ్రహాలకు మరికొంత దూరంలో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న కళ్యాణ్ చేతిలో ఉన్న బుక్‌ని చిన్నగా ఎగరేసి పట్టుకుంటున్నట్టుగా ఆడుతూ క్లాస్‌మేట్స్ ఫ్రెండ్స్‌తో నిలబడి కాస్త చిరునవ్వుతో మాట్లాడుతుంటాడు. కళ్యాణ్ అంటే ఒక్కసారి చూడగానే త్వరగా చూపు తిప్పుకోలేని అందం, డబ్బుతో వచ్చిన పొగరు, బలుపుతో కూడిన యాటిట్యూడ్. అంతకు మించి ఆ కాలేజ్ వాళ్ళదేనన్న అహంకారం. అందం, డబ్బు, పొగరు, అహంకారం కలిగిన కళ్యాణ్‌కి ఆ కాలేజ్ లెక్చరర్‌తో సహా భయంతో కూడిన గౌరవం ఇస్తుంటారు. ఇక అమ్మాయిలకు కళ్యాణ్ అంటే కలల రాకుమారుడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా తమ వైపు కన్నెత్తి చూడడా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక కళ్యాణ్‌కి అమ్మాయిలంటే చెప్పడం కాదు, చూపిస్తాను పదండి. అక్కడ నుంచి నలుగురు అమ్మాయిలు కళ్యాణ్‌కి ఎదురుగా వస్తూ, ఆహా! ఈరోజు కళ్యాణ్ ఇంకా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడే. ఒక్కసారైనా కళ్యాణ్ తాకాలని ఉంది. కానీ ధైర్యం సరిపోవడం లేదు అంటుంది ఒక అమ్మాయి. తాకడం కాదే, నాకైతే ఒక హగ్ చేసుకోవాలనుంది. కానీ కళ్యాణ్ ఏమో మన వైపు కన్నెత్తి కూడా చూడడు. ఆడపిల్లలంటే పురుగులాగా చూస్తుంటాడు అని బాధపడుతుంది మరొక అమ్మాయి. ఏది ఏమైనా కానివ్వు, ఏదో వంకతో ఈరోజు కనీసం కళ్యాణ్ చెయ్యినైనా టచ్ చేసి వస్తాను అని ఒక అమ్మాయి ధైర్యంగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, హాయ్ కళ్యాణ్, ఇవాళ మీ నాన్నగారు అశ్వత్థామ గారి పుట్టినరోజంట కదా అని కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే, కళ్యాణ్ ఒక్కసారిగా మండిపోతూ ఆ అమ్మాయి టచ్ ఏమాత్రం తగలనివ్వకుండా చెయ్యి వెనక్కి తీసుకొని తనని కోపంగా చూస్తూ, అమ్మాయిల్ని టచ్ చేయకూడదనే ఉద్దేశంతో పాకెట్లో నుంచి కర్చీఫ్ తీసుకొని అతని అరిచేతికి కట్టుకొని తన చెంప మీద నుంచి పెళ్ళున లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ చెంపదెబ్బ తాకిడికి ఆ అమ్మాయికి కళ్ళు బైర్లు కమ్ముతూ గిర్రున కన్నీళ్లు తిరిగి బెదిరిపోతూ కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. పక్కన ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా షాకింగ్లా చూస్తుంటారు. అమ్మాయిల స్పర్శ అంటే ఇష్టపడిన కళ్యాణ్ ఎర్రని కళ్ళతో గుడ్లూరిమి చూస్తూ, పుట్టినరోజు చనిపోయింది మా నాన్నదైతే నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావేంటి అని గట్టిగా ప్రశ్నిస్తాడు. కళ్యాణ్ యాటిట్యూడ్కి ఆ అమ్మాయి అబద్ధం చెప్పడానికి భయపడి, అంటే అంటే ఈ ఉద్దేశంతోనైనా నీ చెయ్యిని తాకాలనుకున్నాను అని ఉన్న నిజం చెప్తుంది. షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి ఆ అమ్మాయే కాదు, చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉలిక్కి పడతారు. కళ్యాణ్ తనని ఇంకా ఉరిమి చూస్తూ, నన్ను టచ్ చేయటానికి ఓ లక్ ఉండాలి. ఆ లక్ ఇక్కడ ఏ అమ్మాయికి లేదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి కొట్టడం కాదు, నిన్ను తగలబెట్టి చంపేస్తాను. అండర్‌స్టాండ్? అంటూ బేస్ వాయిస్‌తో అరుస్తాడు. ఆ వాయిస్‌లో ఉన్న బేస్‌కి ఆ అమ్మాయి బెదిరిపోతూ, సారీ కళ్యాణ్ అని వెళ్ళిపోతుంది. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కళ్యాణ్‌ని చూసి కుళ్ళుకుంటూ, ఏంటి కళ్యాణ్, మాకేమో ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని బాధపడుతుంటే, నువ్వేమో వాళ్ళని పట్టించుకోకుండా చేయి చేసుకుంటున్నావు అని వాళ్ళ అక్కుసుని కక్కుతుంటారు. ఆ దృశ్యం చూశాక మిగతా అమ్మాయిలు ఇంకా భయపడుతూ కళ్యాణ్ మీద పెట్టుకున్న ఆశల్ని బలవంతంగా చంపుకుంటారు. కొద్దిసేపటికి ఒక కారు వచ్చి కాలేజ్ ముందు ఆగుతుంది. కార్ డ్రైవర్ కారు దిగి వెనుక సీటు వైపుకు వచ్చి కార్ డోర్ తీస్తాడు. కారులో నుంచి 60 సంవత్సరాల పైన ఉన్న కళ్యాణ్ నాయనమ్మ అయిన అనసూయమ్మ గారు కారులో నుంచి దిగుతారు. పెద్ద అంచు జెరీ అంచు శారీ ధరించి, భర్త లేని స్త్రీ అని చెప్పడానికి ఆమె మొహంలో చందనపు బొట్టు, వయసు మీద పడటం వల్ల కలిగిన నెరిసిన జుట్టు, వయసు రీత్యా చర్మం ముడతలు పడినా మొహంలో చెరిగిపోని చిరునవ్వు, ఎంతటి వారైనా
ఆమె ముందు చేతులు జోడించి నమస్కరించాలని మంచితనం ఆమెలో కనిపిస్తుంటుంది. కాలేజ్ ప్రిన్సిపాల్, లెక్చరర్స్ ఆమెకు ఎదురుగా వెళ్ళి నమస్కారం అమ్మా అంటూ చేతులు జోడించి దండం పెట్టి సగౌరవంగా ఆహ్వానిస్తుంటారు. నమస్కారం అంటూ ఆమె కూడా నవ్వుతూ బదిలిస్తుండగా కళ్యాణ్ కూడా వాళ్ళ నాయనమ్మకు ఎదురుగా వెళ్ళి ప్రేమగా ఆమె భుజం చుట్టూ చేయేసి నీకోసమే ఎదురు చూస్తున్నాను గ్రానీ డార్లింగ్ అంటాడు. కళ్యాణ్ ఒక్క వాళ్ళ నాయనమ్మను తప్ప ఏ ఆడపిల్లని తాకటానికి ఇష్టపడని వింత క్యారెక్టర్. అనసూయమ్మ గారు నవ్వుతూ ముద్దుగా మనవడి బుగ్గలు పట్టుకొని నేనేమీ కుర్రపిల్లని కాదురా హుటాహుటిన పరిగెత్తుకుంటూ రావడానికి అంటుంది. కళ్యాణ్ నవ్వుతూ వాళ్ళ గ్రాని భుజం చుట్టూ చేయి వేసి పద గ్రాని అంటూ అశ్వత్థామ అంజలి గారి విగ్రహాల దగ్గరకు తీసుకెళ్తాడు. అప్పటికే స్టూడెంట్స్ అందరూ అక్కడికి చుట్టూ చేరతారు. అనసూయమ్మ గారు అల్లుడు కూతురు విగ్రహాల వైపు చెమ్మగిలిన కళ్ళతో చూస్తూ బాధపడుతుంటుంది. ప్రిన్సిపాల్ అనసూయమ్మ గారి చేతికి పూలమాలనిచ్చి వారికి వేయండమ్మా అంటాడు. కళ్యాణ్ ఒక పక్క, అనసూయమ్మ గారు ఒక పక్క దండల్ని పట్టుకొని ఆ దంపతులు విగ్రహాల మెడల్లో వేస్తారు. తర్వాత అనసూయమ్మ గారు వాళ్ళ ముందు ఉన్న ప్రవిధ దీపాన్ని వెలిగించి వారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూనే మనసులో మాట్లాడుకుంటూ అమ్మా అంజలి, మీరు కళ్యాణ్కి మేనత్త మావయ్య అయినా ఆ విషయం వాడికి చెప్పకుండా దాచిపెడుతూ మీరే వాడికి తల్లిదండ్రులను చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన మీ కూతురు బతికి ఉందో లేదో తెలియదు. కళ్యాణ్ మాత్రం మీ ఆస్తులు, మీ కంపెనీలన్నీ వాడివనే భ్రమలో విర్రవీగుతున్నాడు. సమయం వచ్చినప్పుడు ఈ ఆస్తులకు వారసుడివి నువ్వు కాదని కళ్యాణ్కి తప్పకుండా చెప్తాను అని తన మనసులో ఉన్న బాధని చెప్పుకొని పక్కన నిలబడ్డ మనవడు కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ కూడా కళ్ళు మూసుకొని వారికి గౌరవంతో నమస్కరిస్తుంటాడు. మనవణ్ణి అలా చూసుకొని సంతోషపడుతుండగానే కళ్యాణ్ కూడా కళ్ళు తెరిచి నాయనమ్మ వైపు తిరిగి చిరునవ్వుతో చూస్తుంటాడు. మనవణ్ణి గారాబంగా దగ్గరికి తీసుకుంటుంది. తర్వాత అనసూయం గారు ప్రిన్సిపాల్తో కాలేజీ గురించి మంచి చెడు మాట్లాడిన తర్వాత కాలేజ్ అయిపోగానే త్వరగా ఇంటికొచ్చే కళ్యాణ్ అని మనవడికి చెప్పి బయలుదేరుతుంది. విగ్రహాల ముందు ప్రవిధ దీపం వెలుగుతుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్తో పాటు అందరూ అక్కడ నుంచి వెళ్ళబోతుంటే సడన్గా పెద్ద గాలి వీస్తుంటుంది. కళ్యాణ్ ఆ గాలిని చూసి టక్కున వెనక్కి తిరిగి విగ్రహాల దగ్గర కింద వెలుగుతున్న ప్రవిధ దీపాన్ని చూస్తాడు. దీపం గాలికి కొట్టుకుంటూ ఆరిపోబోతుంటుంది. అది చూసిన కళ్యాణ్ కంగారు పడుతూ ఆ దీపం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కింద కూర్చొని గాలి తగలకుండా దీపానికి చేతులు అడ్డు పెడతాడు. అయినా ఆ దీపం ఆ అడ్డు సరిపోక గాలికి రెపరెపలాడుతుంటుంది. వారి విగ్రహాలకి వాళ్ళ నాయనమ్మ వెలిగించిన ఆ దీపం ఆరిపోకూడదనే ఉద్దేశంతో చేతుల్ని అటూ ఇటూ మూవ్ చేస్తున్నా దీపం ఇంకా గాలికి రెపరెపలాడుతూనే ఉంటుంది. కళ్యాణ్ ఆ కంగారులో ఉండగా కళ్యాణ్ చేతులకు సపోర్టుగా మరో అందమైన అమ్మాయి చేతులు వచ్చి చేరి కళ్యాణ్ చేతుల మీదకి తాకుతూ దీపం ఆరకుండా సహాయం చేస్తుంటాయి. అందరూ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతూ అమ్మో, ఈ అమ్మాయి ఎవరో కానీ కళ్యాణ్ని తాకింది, కళ్యాణ్ చేతిలో ఈ అమ్మాయి పని అయిపోయినట్టే అని అనుకుంటారు. కానీ కళ్యాణ్ ఆ అందమైన చేతుల స్పర్శకు మనసులో తెలియని అలజడితో కొత్తగా స్పందిస్తూ చూపుని కాస్త పైకి పోనిచ్చేసరికి ఆ అమ్మాయి సన్నటి అందమైన నడుము కళ్యాణ్ కంట పడుతుంది. మొదటిసారి ఒక అమ్మాయిని కోరికతో చూస్తుంటాడు. ఆ అమ్మాయి పచ్చని మేలిమి ఛాయలో మెరిసిపోతూ నిండు పింక్ కలర్ హాఫ్ శారీలో కనిపిస్తుంటుంది. అక్కడ దీపం ఆరకుండా ఉండటానికి ఆ అమ్మాయి వయ్యారంతో కూర్చోవలసి రావడం వల్ల తన నడుము మడతలో వచ్చిన అందాలని, ఆ అందాల మధ్య ఇంకా అద్భుతంగా కనిపిస్తున్న చిట్టి నాభి మీద కళ్యాణ్ చూపులు పడి ఆ చూపులు అక్కడే బంధించబడినట్టుగా ఆగిపోతాయి. కానీ ఆ అమ్మాయి కళ్యాణ్ చూపుల్ని గమనించకుండా గాలికి దీపం ఆరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటుంది. కొన్ని క్షణాలకి కళ్యాణ్ తన చూపుల్ని ఆ నాభి మీద నుంచి ఇంకా తన తనువులో ఉన్న అందాలను వెతుక్కుంటూ ఇంకాస్త పైకి పోనిస్తాడు. మల్లెలు, కనకాంబరాలు కలిపి కనిపిస్తున్న పూలమాలలు ఆమె జడలో నుంచి భుజం మీదకు, భుజం మీద నుండి రెండు పర్వతాల్లాగా కనిపిస్తున్న పరువాల మీదకు వేలాడుతుంటాయి. పూల మాల మధ్యలో ఓని పవిట చాటుగా పొదిగి ఉన్న ఆమె పరువాల భంగిమను చూస్తూ చూపుని మళ్ళీ అక్కడే నిలుపుతాడు.
ఆ అమ్మాయి తన మీద పడుతున్న ఆ రాక్షసి చూపుల్ని గమనించుకోకుండా వయ్యారంగా కూర్చొని దీపాన్ని ఆరకుండా చూస్తుంటుంది. ఇలా కొన్ని సెకండ్స్ తర్వాత కళ్యాణ్ తన చూపుని మళ్ళీ మారుస్తూ ఇంకా తన అందాల్ని వెతుక్కుంటూ వెళ్తాడు. తన మోము మీదకు తీసుకెళ్లేసరికి లేత గులాబీ రంగులో తేనెలూరుతూ కనిపిస్తున్న ఆమె అధరాల మీద మళ్ళీ అతని చూపులు నిలబడతాయి. తన అధరాలను కళ్ళతోనే కొరుక్కు తినేలా చూస్తుంటాడు. గాలికి తన చెక్కిల మీద పడుతున్న ముంగురులతో ఆమె పెదవుల నుండి చూపు తిప్పుకొని అందమైన చెక్కిలపై తన పెదవుల ముద్ర ఎప్పుడు వేద్దామా అన్నట్టుగా ఆశగా చూస్తుంటాడు. లేత గులాబీ రంగులో ఉన్న అదరాలు, పట్టుకుంటే కందిపోయేటట్టుగా ఉన్న చెక్కిళ్ళు, కోటేరు లాంటి నాసికం, ఆ వర్చస్సుకి తగ్గట్టుగా పెద్దవిగా కనిపించే ఆమె నల్లటి నయనాలు, ఆ నయనాలకి ఇంకా అందాన్ని తెచ్చిపెడుతూ ఒత్తుగా కనిపించే కనురెప్పలు, వంపు తిరిగిన సన్నటి కన్నుబొమ్మల రేఖల మధ్యలో బిందువులా కనిపిస్తున్న చిన్న స్టిక్కర్, దాని కింద ఎర్రని కుంకుమ బొట్టు, వీటితో పాటు కాస్త అమాయకత్వం కూడా తోడై చూడ చక్కని తన రూపంలో ఒదిగి ఉన్న ప్రతి అందాన్ని ఆస్వాదిస్తూ చూస్తుండిపోతాడు ఈ యాటిట్యూడ్ హీరో. అంతలోనే గాలికి వచ్చి పడుతున్నట్టుగా అశ్వత్థామ, అంజలి గారి విగ్రహాల మెడలో ఉన్న పూలమాలల నుంచి కొన్ని పూలు వారి ఇద్దరి మీద పడుతూ ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. పూలు మీద పడిన స్పర్శతో ఆ అమ్మాయి తలను పైకి ఎత్తి ఆ విగ్రహాల వైపు చూసింది. ఇక ఆ చూపు ఉండే కొద్దీ తీక్షణగా మారిపోయింది. వారి విగ్రహాలు చూస్తున్న ఆ క్షణాన తన మనసులో చిన్న అలజడి కలుగుతుంది. ఎందుకంటే తను చూస్తుంది తన కన్న తల్లిదండ్రుల విగ్రహాలే అని తనకు తెలియదు. ఈ ఆస్తులు అన్నిటికీ తనే వారసురాలని తనకు తెలియదు. అలా కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్‌గా ఆ అమ్మాయి చూపు ఎదురుగా కూర్చున్న కళ్యాణ్ వైపుకి వెళ్తుంది. మొదటిసారి కళ్యాణ్‌ని చూడగానే మళ్ళీ ఆమె మనసులో చిన్న అలజడి మొదలవుతూ కళ్యాణ్ కళ్ళలోకి ట్రాన్స్‌గా చూస్తుండిపోతుంటుంది. కళ్యాణ్ కూడా తన చూపుల్లోకి చూపులు కలుపుతూ చూస్తుండిపోతాడు. ఇలా కొన్ని సెకండ్స్ ఇద్దరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరి కలలోకి మరొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో గాలి వీచడం తగ్గిపోయి దీపం స్థిమితగా వెలుగుతుంటుంది. ఆ అమ్మాయి తన చేతులు కళ్యాణ్ చేతులు తాకి ఉండటం గమనించి ఇబ్బంది పడుతూ తన చేతుల్ని వెనక్కి తీసుకుంటుంది. ఆ క్రమంలో తన పరువాల మీద ఉన్న తన పవిట కొంగు జారిపోబోతుంటుంది. ఆ పవిట కొంగు పూర్తిగా ఎప్పుడు జారిపోతుందో, ఎప్పుడెప్పుడు బంధించబడ్డ ఆ అందాల్ని పూర్తిగా చూద్దామా అన్నట్టుగా తన పరువాల వైపుకు గుచ్చి గుచ్చి చూస్తుంటాడు మన హీరో కమ్ విలన్. ఆ అమ్మాయికి అతని చూపుల్లో ఉన్న భావం అర్థం కాగానే అతని చూపులు తన గుండెకు గుచ్చుకుంటున్నట్టుగా బాధతో పవిట కొంగు సరిచేసుకుంటుంది. దానితో ఆ అందాల్ని చూడకుండా మిస్ అయిన భావం, చిరాకు కళ్యాణ్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఆ అమ్మాయి కళ్యాణ్ చూపులకి కోపంగా చూసి లేచి నిలబడుతుంది. ఇప్పుడు కళ్యాణ్‌కి తను ఇంకా అందంగా, ఒడ్డుకు తగ్గ పొడుగుతో కనిపిస్తూ సన్నగా వంపు సొంపులు తిరిగిన తన శరీర సౌష్ఠవాన్ని వ్యామోహంతో తదేకంగా చూస్తూ నిలబడతాడు. సురకత్తులా గుచ్చుకుంటున్న అతని చూపులకు ఆ అమ్మాయి తట్టుకోలేక అతని కోపంతో చూసి తిరిగి ఆ విగ్రహాల వైపు చూసి వారే తన తల్లిదండ్రులను తెలియకపోయినా వారికి సగౌరవంగా రెండు చేతులు జోడించి నమస్కరించి తనని అంతే చూస్తున్న కళ్యాణ్ వైపు మరొకసారి ఉరిమి చూసి అక్కడి నుండి పక్కకి వెళ్తుంటుంది. తను అలా నడుస్తూ వెళ్తుంటే వంపులు సొంపులు తిరుగుతున్న తన నడుములో ఇంకా అందాల్ని వెతుక్కుంటూ చూస్తుండిపోతాడు ఈ హీరో. ఆ అమ్మాయి కాస్త దూరంలో నలుగురు అమ్మాయిలు ఉన్న దగ్గరికి వెళ్ళి, హాయ్, ఐ యామ్ మైథిలి, ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఈరోజే కాలేజీలో జాయిన్ అయ్యాను అని తనని తాను పరిచయం చేసుకుంటుంది. ఆ అమ్మాయిలు మైథిలిని రిసీవ్ చేసుకొని మేము కూడా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అని వాళ్ళ పేర్లు చెప్తూ పరిచయం చేసుకుంటారు. ఇప్పటి వరకు కళ్యాణ్ ఒక్కడే తనని అలా చూశాడంటే పొరపాటే. కళ్యాణ్‌కి కాస్త దూరంలో ఉన్న అబ్బాయిలు కూడా మైథిలిని చూసి నోరు వెళ్ళబెడుతూ, ఏముందిరా అమ్మాయి, అప్సరసే మన కాలేజీకి వచ్చినట్టుగా ఉంది. తన పర్సనాలిటీని చూస్తుంటే చూపుని మార్చాలనిపించడం లేదు. మనం ట్రై చేస్తే పడుతుందంటావా అని మాట్లాడుకుంటూ ఉంటే, ముక్కు మీదనే కోపం ఉన్న కళ్యాణ్ ఆ మాటలు విని సహించలేక వాళ్ళ వైపు యాంగ్రీగా ఒక లుక్ విసిరేస్తాడు. మామూలుగానే కళ్యాణ్ అంటే అందరూ భయపడతారు. ఇక అలాంటి లుక్ ఇస్తే అందరూ వణికిపోవడమే.
అందులో ఒక స్టూడెంట్ కళ్యాణ్ కోపాన్ని చూసి భయపడుతూ, రేయ్! కళ్యాణ్ మన వైపే కోపంగా చూస్తున్నాడు. వెళ్దాం పదండి అని కళ్యాణ్‌కి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కళ్యాణ్ తర్వాత మైథిలిని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి తన పక్కన ఉన్న అమ్మాయిల వైపు సైడ్ లుక్‌తో చూస్తాడు. ఆ అమ్మాయిలకు ఆ చూపుల్లో ఉన్న భావం అర్థమయ్యి కళ్యాణ్‌కి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయిలు అలా సడన్‌గా వెళ్ళిపోవడం మైథిలికి ఆశ్చర్యంగా అనిపించి పక్కకు తిరిగేసరికి కళ్యాణ్ కనిపిస్తాడు. అప్పటికే కళ్యాణ్ తనని మళ్ళీ సురకత్తుల్లా చూడటం మొదలుపెడతాడు. మైథిలి ఆ చూపులకు భయంతో ఇబ్బంది పడుతూ పరువాల మీదున్న ఓణిని సరిచేసుకుంటుంది. కళ్యాణ్ మైథిలిని కైఫ్‌గా చూస్తూ నీ తనువు కావాలి అని అడుగుతాడు. మైథిలికి ఆ మాటలో ఉన్న భావం అర్థమయ్యి అర్థం కానట్టుగా చూస్తూ వాట్ అంటుంది. కళ్యాణ్ కన్నింగ్ స్మైల్తో తన తనువుకై కోరికతో చూస్తూ లుక్ అందరి మగవాళ్ళలాగా మనసులో ఒకటి పెట్టుకొని పైకి మంచితనం నటిస్తూ మరో రకంగా ఉండే మనస్తత్వం నాది కాదు. నా మనసుకి అనిపించింది ఏదైనా నేను మొహం మీదనే మాట్లాడతాను. లేడీస్లో నన్ను టచ్ చేసే లక్ మా గ్రాని తర్వాత నీకు మాత్రమే ఉంది. మా గ్రానీని నేను ప్రేమగా టచ్ చేస్తే నిన్ను కోరికతో టచ్ చేస్తాను. సో నువ్వు నా దగ్గర పడుకోవడానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను అంటూ రెక్లెస్గా అడుగుతాడు ఈ యాటిట్యూడ్ హీరో కమ్ విలన్. ఇది ఫస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో చూసిన వీవర్స్ ఫీలింగ్ ఎవరి డబ్బు ఎవరికి పడేస్తున్నావు దుర్మార్గుడా, ఇలా ఉంటుందని అనుకుంటున్నా. ఇక ఇలాంటి హీరో కమ్ విలన్ నుంచి ప్రాణం కంటే మానం మిన్న అనే స్వభావం కలిగిన మైథిలి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది, మైథిలి కారణంగా అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనేది కథ. ఆత్మగౌరవం కలిగిన సగటు ఏ ఆడపిల్ల అయినా మానానికి ఎంత గౌరవం ఇస్తుంది, ఆ మానాన్ని కాపాడుకోవడానికి ఎంతవరకు వెళ్తుంది అనేది మైథిలి క్యారెక్టర్ ద్వారా చూడవచ్చు. ఇక హీరో గురించి చెప్పాలంటే మీరు అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూస్తేనే తప్ప ఈ మెంటల్ యాటిట్యూడ్ హీరో గురించి మీకు అర్థం కాదు. మీకు అర్థమైతే నాకు కూడా చెప్పడానికి చూడండి. ఎందుకంటే నేను క్రియేట్ చేసిన ఈ వింత పదార్థం నాకు కూడా ఒక్కోసారి అర్థం కాడు. నోట్: హీరో అంటే అన్ని మంచి లక్షణాలతోనే ఉండాలని రూల్ లేదు కదా. అందుకే ఇతను అందరికీ వెరీ గుడ్ హీరోగాను, హీరోయిన్ విషయంలో మాత్రం రొమాంటిక్ విలన్గాను ఉంటాడు. అన్నట్టు ప్రేమతో చంపేసే నా శాడిజం నా అన్ని సీరియల్స్తో పాటు ఈ సీరియల్లో కూడా ఉంటుంది. అది మాత్రం అస్సలు మిస్ కాదు. కథలో అన్ని ఎమోషన్స్తో పాటు చక్కటి పదాలతో కూడిన రొమాన్స్ ఉంటుంది తప్ప ఎక్కడ అశ్లీలత పదాజాలం ఉండదు. ఎవరైనా కొత్తవారు ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటే ఈ సీరియల్తో పాటు ఇల్లీగల్ రిలేషన్షిప్ గురించి మెసేజ్ ఇస్తూ భార్యాభర్తల బంధానికి విలువ ఇవ్వాలి అంటూ చెప్పిన మంచి మనసు సీరియల్, దానికి సీక్వెల్ అయిన ప్రేమ మనసులు సీరియల్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. అలాగే అసలైన ప్రేమకు అర్థాన్ని చెప్తూ ఎక్కడ కన్నీ విని ఎరగని మనసుని కలిచివేసే కంటెంట్తో ముందుకు వెళ్తున్న తొలి ముద్దు సీరియల్ వీడియోస్ కూడా మిస్ కాకుండా చూడండి. ఏ సీరియల్ అయినా సరే వీడియోస్ స్కిప్ చేయకుండా వరుసగా చూస్తూ వెళ్తేనే కథలోని క్యారెక్టర్స్ మీకు కనెక్ట్ అయ్యి మీ మధ్యలో ఉంటాయి. అన్ని సీరియల్స్ ఫస్ట్ ఎపిసోడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే వెతుక్కోకుండా అన్ని సీరియల్ వీడియోస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లైన్గా చూడవచ్చు. ఇకపోతే ప్రత్యేకించి ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్స్ మీద పెద్ద మొత్తంలోనే, చాలా పెద్ద మొత్తంలోనే ఇన్ని లైక్స్ రావాలి, ఇన్ని కామెంట్స్ రావాలి అని నేను మనసులో టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అవుతూ వెళ్తుంటే డైలీ వీడియోస్ ఇస్తుంటాను. లేదంటే మాత్రం వీడియోస్ ఆగుతాయి. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇవ్వడం కూడా వృధా కదా. మీరు డైలీ 1 ఆర్ 2 వీడియోస్ ఇవ్వమంటారు కదా. నేను ఎలా ఇవ్వాలి అనేది మీరు సీరియల్స్ మీద చూపించే ఇంట్రెస్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ సీరియల్కి స్పెషల్గా ఇలా ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాను అంటే నేను ఇంతవరకు రాసిన రచనలో నాకు అచీవ్మెంట్ తెచ్చిన రచన ఇదే. 2003 ఇయర్లో ఈ సీరియల్ సీజనే టాప్ 10లో ఒక సీరియల్గా నిలిచింది. ఆ విషయం మీకు కొన్ని రోజుల క్రితం ఇమేజ్ పెట్టి పోస్ట్ ద్వారా కూడా తెలిపాను. అంటే కొత్తగా జాయిన్ అయిన వారికి తెలియకపోవచ్చు. ఆ ఇమేజ్ ఇక్కడ ఇద్దాము అంటే రావడం లేదు. టోటల్ సీరియల్ చదివిన వారి సంఖ్య
9 మిలియన్స్ ప్లస్ ఉన్నారు. అంటే 10 మిలియన్స్‌కి చేరువలో ఉన్నారు. కొన్ని వందల రచనలో ఈ రచన టాప్ 10లో ఒకటి అంటే నేను ఈ సీరియల్ మీద పెట్టిన ఎఫర్ట్ అర్థం చేసుకోండి. ఈ సీరియల్‌లో ప్రతి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. మైథిలి క్యారెక్టర్ ఇష్టం అంటే స్పెషల్లీ కళ్యాణ్ క్యారెక్టర్ అంటే ఇంకా పిచ్చి. కళ్యాణ్ క్యారెక్టర్‌కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ముందు కళ్యాణ్ క్యారెక్టర్ ఎవరికీ నచ్చకపోవచ్చు. అతను విలన్ లాగా కనపడవచ్చు. బట్ తర్వాత తర్వాత ఎందుకు నచ్చుతాడు? ఆ క్యారెక్టర్‌ని ఎలా మలుస్తూ వచ్చాను అనేది వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. సో, ఈ సీరియల్ మీద ఇక్కడ కూడా చాలా చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఒకవేళ నేను అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోతే మాత్రం ఇంకేమీ ఆలోచించకుండా ఫస్ట్ వీడియోతోనే స్టాప్ అవుతాను. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నేను చేస్తున్న వర్క్ ఈ వీడియోస్ ఒకటే కాదు. ప్రెజెంట్ ఇక్కడ డైలీ 2 వీడియోస్ తీస్తున్నాను. ఇవి కాక వేరే దగ్గర కూడా రైటింగ్ వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు నేను ఈ సీరియల్ వీడియో కూడా ఇక్కడ ఇవ్వాలి అంటే నేను అక్కడ వర్క్ తగ్గించాలి. అక్కడ వర్క్ తగ్గించుకుంటే తప్ప ఇక్కడ ఇన్ని వీడియోస్ ఇవ్వలేని పరిస్థితి నాది. మరి అక్కడ తగ్గించుకొని ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ తగ్గ ఫలితం ఉండాలి కదా! అందుకే అన్ని విధాలుగా ఆలోచించి ఈ సీరియల్‌కి ప్రతి వీడియో మీద ఒక టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ బట్టి వీడియోస్ వస్తుంటాయి. ఫైనల్‌గా చెప్పాలి అంటే ఇక్కడ ఇస్తున్న అన్ని సీరియల్స్‌లా కాకుండా స్పెషల్లీ ఈ సీరియల్ వరకు మాత్రం ఇక్కడ ప్రయోజనం ఉంది అంటేనే ముందుకు వెళ్తాను. లేదంటే మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా స్టాప్ అవుతాను. ఒకవేళ అనుకున్నట్టుగా ప్రతి వీడియో నా టార్గెట్ రీచ్ అవుతూ వెళ్తే ఇప్పుడు ఇస్తున్న వీడియోస్తో పాటు ఈ సీరియల్ కూడా ప్రతిరోజు మీ ముందుకొచ్చి మిమ్మల్ని అలరిస్తుంది. కొన్ని నిమిషాలు ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఒకవేళ ఈ సీరియల్కి నేను అనుకున్న రీచ్ రాకుండా వీడియోస్ స్టాప్ చేస్తే ఈ వీడియో చూసిన వారిలో ఎవరికైనా కథ చదవాలని ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే ఈ వీడియో ఇచ్చిన ఒక వారం రోజుల తర్వాత అంటే రీచ్ కోసం టైం తీసుకొని వెయిట్ చేసి రీచ్ రాకపోతే మాత్రం కథ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారి కోసం స్టోరీ అవైలబుల్ గురించి పోస్ట్ పెడతాను. కానీ అక్కడ మాత్రం కాయిన్స్ డబ్బులు కట్టంది ఎపిసోడ్స్ ఓపెన్ కావు. పైగా అక్కడ స్టోరీకి ఇక్కడ వీడియోస్కి కొన్ని చేర్పులు మార్పులు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ క్యారెక్టర్స్ని మీకు ఇంకా కనెక్ట్ అయ్యేలా స్టోరీని కొంత ఎడిట్ చేస్తూ వీడియోస్ ఇస్తుంటాను. ఇలా ఫ్రీగా ఆడియో రూపంలో చూడాలి అంటే మాత్రం మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ని బట్టి ఇక్కడ వీడియోస్ వస్తుంటాయి. ఒకవేళ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చి నేను అనుకున్న లైక్స్ కామెంట్స్తో మంచి రెస్పాన్స్ ఉంటే మాత్రం 1 వీక్ కూడా టైం తీసుకోను. వెంటనే వీడియోస్ ఇవ్వడానికి చూస్తాను. సో లవ్ రొమాంటిక్తో పాటు ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ ఎథిక్స్తో కూడిన ఈ సీరియల్ వీడియోస్ ఇవ్వాలా లేదా ఇక్కడితో స్టాప్ చేయాలా అనేది మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి అంటే మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మీదనే ఆధారపడి ఉంది.